హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్. నేను సుమన్. నవ సమాజ నిర్మాణం కోసం, సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు తన జీవిత కాలం పోరాటం చేసి భారతదేశాన్ని విలువల దేశంగా, మానవతా దేశంగా, అభివృద్ధి చెందే దేశంగా మార్చడానికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని చెప్పవచ్చు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇవాళ దేశ హోంశాఖ మంత్రి స్థాయిలో ఉండి కించపరచడం అనేది నిజంగా ఆయన అజ్ఞానమే. నిజం చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుండా ఈ భారతదేశాన్ని ఊహించలేము. అలాగే భారత రాజ్యాంగం లేకుండా పాలనని కూడా ఊహించలేము. ప్రతి ఒక్కరి నియమ నిబంధనలతో ఉండే విధంగా మానవుల హక్కులని, అలాగే మహిళా హక్కులని, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించి తన చివరి శ్వాస వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. తన జీవిత కాలం దేశ ప్రజల కోసం, దేశ ఔన్నత్యం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేసి చివరి శ్వాస వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి, చివరి శ్వాస వరకు ఆరాటపడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ అంత కృషి చేశారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇవాళ ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకి 153 దేశాలు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏప్రిల్ 14th రోజున సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డేగా, జ్ఞానవంతమైన రోజుగా నిర్వహించుకుంటున్నారంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కనీసం తరగతి గదిలో కూర్చోవడానికి కూడా వీలు లేనటువంటి ఆ రోజులలోనే తరగతి బయట ఉండి ఆయన చదువు మీద ఆసక్తితో చదువుకొని ఇవాళ ఏ పాఠశాలలో అయితే ఆయనను చేర్పించలేదో, ఏ అక్కలకైతే అణగారిన వర్గాలను దూరం చేశారో, అదే అక్కలకి చదువుకి బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ అదే అంబేద్కర్ అనే బదులు ఏదైనా దేవుని పేరు తలుచుకుంటే స్వర్గం పోతారంటున్నాడు మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. అయ్యా అమిత్ షా గారు, దేవుళ్ళ సమస్యలను సైతం పరిష్కరించే విధంగా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు కించపరచడం నిజంగా బాధాకరం. ఇవాళ దేవుళ్ళ సమస్యలు సైతం ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా పరిష్కారం అవుతున్నాయి అమిత్ షా గారు. అలాగే దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని, అదే ఓటు హక్కు ద్వారా ఇవాళ నువ్వు పార్లమెంట్కు వెళ్తున్నావన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి మిస్టర్ అమిత్ షా గారు. ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా వారి వారి పదవులు పొందుతున్నారంటే అది అంబేద్కర్ గారు సూచించినటువంటి ఓటు హక్కు విధానంతోనే అనే విషయాన్ని కూడా ప్రతి రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని ఐక్యరాజ్య సమితితో పాటుగా ప్రపంచ దేశాలలో, అన్ని దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని ఆయన జయంతి వర్ధంతులకి ఆదర్శప్రాయుడని, జ్ఞానవంతుడని, అలాగే అభ్యుదయ ఆలోచన విధానం కలిగిన వాడని ప్రపంచ దేశాలు సైతం ఆయనను ఆదర్శంగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి సందర్భాలు. ఇవాళ ఆయన చదివినటువంటి చదువు, ఆయనకున్నటువంటి జ్ఞానము, ఆయనకున్నటువంటి విలువల ద్వారానే ఇవాళ భారతదేశం రాజ్యాంగం ఇంత సఫలీకృతంగా, ఇంత క్షేమంగా ప్రతి ఒక్కరి అభివృద్ధి కోరే విధంగా ఉన్నదంటే ఆయన ఒక శ్రమను మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి బడుగుల కోసం, మహిళల కోసం, మానవాళి మనుగడ కోసం నిరంతరం శ్రమించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎనలేని కృషి భారతదేశ అభివృద్ధి కోసం చేసినప్పటికీ కూడా ఏ మాత్రం తనని గుర్తింపు ఇవ్వకుండా, ఏ మాత్రం తనని గుర్తించకుండా ఆయనని కించపరిచినటువంటి అమిత్ షా గారిని వెంటనే కేంద్ర మంత్రి మండలి నుంచి బర్తరాఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మంత్రి మండలి నుంచి తీసేయడంతో పాటుగా పార్లమెంటులోకి రాకుండా ఆయనను నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆయనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శించినందుకు ఆయనని పార్లమెంట్లో బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇది RSS బీజేపీ ఒక కుట్రలో భాగంగానే అన్నట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా SC/ST BC మైనారిటీ మహిళా నాయకులారా తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అన్నవారికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వారి మనసులో మాటనే, ఇన్ని రోజులు బయటపడలేదు, ఈ సందర్భంలో ఆయన బయటపడేసిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నా, అణగారిన వర్గాలన్నా, మహిళా అభివృద్ధి అన్నా, దేశ సంక్షేమం అన్నా బీజేపీ వాళ్ళకి పడదు అనే విషయాన్ని అమిత్ షా ద్వారా మనకు అర్థమైంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి SC/ST BC మైనార్టీలంతా ఏకమై అంబేద్కర్ కలల కన్నా రాజ్యాధికారం వైపు నడిచి ఓటు ద్వారా
ఈ అహంకారపూరితమైన మాటలు మాట్లాడే వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని తెలియజేస్తూ నేను మీ సుమన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.